మీరు ఇది కంప్లీట్ బాక్సింగ్ ఫిలిం లాగా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హలో మా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఇందాకే ఒక సినిమా చూసి వచ్చా. సినిమా పేరు వచ్చేసి జిమ్ఖానా. ఇది మనకు ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయింది 10 days బ్యాక్. నేను అప్పుడే చూసా, కానీ తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళా రిలీజ్ అవ్వగానే. సో ఇప్పుడు మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. అసలు మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక గ్యాంగ్ ఆఫ్ ఇంటర్ స్టూడెంట్స్ ఇంటర్ ఫెయిల్ అవుతారు. సో వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో బీటెక్లో బీటెక్లో సీట్ కొట్టేద్దామని చెప్పేసి బాక్సింగ్ నేర్చుకుందాం అనుకుంటారు. ఎక్కడ? జిమ్ఖానాలో. జిమ్ఖానా అని చెప్పేసి వాళ్ళ ఊర్లో బేసిక్ క్లబ్ ఉంటుంది. అందులో నేర్చుకొని మనం సీట్ కొట్టేద్దామన్న ప్లానింగ్ ఉంటుంది. సో అది ఎలా జరిగింది అండ్ ఫైనల్గా వాళ్ళు సీట్ గెలుచుకున్నారా ఆర్ఎల్స్ వాళ్ళు బాక్సింగ్లో గెలిచారా లేదా అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ముందుగా మీరు ఇది కంప్లీట్ బాక్సింగ్ ఫిలిం లాగా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్, లైక్ ఒక ఫన్ జానర్లో ఉంటుంది మూవీ అంతా. అండ్ మనకి ఈ మూవీ మనకు అందరికీ తెలవడానికి రీజన్ ఏంటి అని అంటే, ప్రేమలో హీరో నజ్లీన్ మనకి ఇక్కడ చాలా బాగా పాపులర్ అయ్యాడు అనమాట తెలుగు డబ్బింగ్ ప్రేమలో మూవీతో. సో తన మూవీ సేమ్ మళ్ళీ తెలుగు డబ్బింగ్ వస్తుంది అనేసరికి మనకి ఇప్పుడు చాలా పాపులారిటీ అనేది కొంచెం క్రియేట్ అయింది అనమాట. సో తను ఎలా తీశాడు అండ్ మనకి ప్రేమలోకి ఎలా అయితే ఏ డబ్బింగ్ కాస్ట్ అయితే చేశారో తెలుగులో సేమ్ పర్సన్స్ డబ్బింగ్ చేశారు. సో ద డబ్బింగ్ వాస్ రియల్లీ గుడ్ అండ్ చాలా బాగా వచ్చింది డబ్బింగ్ మాత్రం. మన ట్రెండింగ్ డైలాగ్స్ కూడా మన అలేఖ్య చిట్టి పికల్స్ అయినా, వేణుస్వామి అయినా, అండ్ మన జనరేషన్ ఇప్పుడు మన ట్రెండింగ్ మీమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ బాగా వాడేశారన్నమాట. సో ఎవరికి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అండ్ మూవీకి మన మేజర్ హైలైట్స్ వచ్చేసి ఏంటి అని అంటే, మన మూవీలో లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. లైక్ ఏంటి అంటే స్లోగా వెళ్తుంది ఏంటి అని అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది మేజర్ ప్లస్ ఆఫ్ ద ఫిలిం అనమాట. చాలా బాగుంటుంది అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఒక మంచి కామెడీ ఫిలిం అనేది చూడాలి అనిపిస్తే ఈ మూవీకి మీరు తప్పకుండా వెళ్ళొచ్చు అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ అనదర్ థింగ్, తెలుగులో మనకి డబ్బింగ్ సాంగ్స్ కూడా ఎక్కడ తేడా కొట్టకుండా చాలా ప్రాపర్గా ఇచ్చారు. ఎందుకంటే ఇది రీసెంట్గా మనం తల్లు మళ్ళా గుర్తు తెచ్చుకుంటే మనకి డబ్బింగ్ సాంగ్స్ అండ్ మన క్వాబ్ పీకు అని చెప్పేసి మనకు చాలా బాగా పాపులర్ అయింది కదా. సో ఆ పరంగా మనం చూసుకుంటే ఇందులో కొంచెం బెటర్ ఉన్నాయన్నమాట. డబ్బింగ్ సాంగ్స్ గురించి కొంచెం జాగ్రత్త తీసుకున్నారు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మనకి బాక్సింగ్ సీన్స్లో సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మనకి సినిమాలో మన నజ్లీన్ మనకు మెయిన్ క్యారెక్టర్ అనుకుంటాం, కానీ లాస్ట్లో సైడ్ క్యారెక్టర్ లాగా చేస్తారు. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ప్రాపర్ ఫ్రెండ్షిప్ డ్రామా లాగా ఉంటుంది కదా, కంప్లీట్గా ఫ్రెండ్షిప్ గ్యాంగ్ లాగా. సో ఎవరు హీరో కాదు అని మనం ఏం చెప్పలేము అన్నమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మంచి జర్నీ, చాలా బాగుంటుంది మూవీ. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదని మళ్ళీ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ ఎ ఫన్ వాచ్ మూవీ దట్ యూ కెన్ వాచ్ ఇన్ థియేటర్స్. సో అంతే, ఇక మీరు వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ కోసం ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ అనదర్ వీడియో. ఒక్క నిమిషం, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బికాజ్ ఇట్ రియల్లీ హెల్ప్స్ అస్. అండ్ అనదర్ థింగ్, మనకి ఇప్పుడు ఈరోజు ఇంకా మూవీస్ ఉన్నాయి లైక్ సారంగపాణి జాతకం అండ్ శౌర్యపాఠం. కుదిరితే మన సంపూర్ణేష్ బాబు గారి సోదర కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎవ్రీథింగ్, అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. అండ్ గుడ్ మార్నింగ్. నేను రికార్డ్ చేసినప్పుడు నైట్, మీరు చేసేప్పటికి మార్నింగ్ కాబట్టి ఓకే, బాయ్ మా.